గలటువంటి వ్యక్తి మన వేణుంబాకం విజయసాయిరెడ్డి గారు. మా చిన్ననాటి విషయాలకు వస్తే మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి 45 సంవత్సరాల పైబడి ఆ ఫోటో మీ దగ్గర నుంచి తీసుకున్నారా? సార్ దగ్గర ఉంది, షేర్ చేశారు. ఒకసారి మద్రాసులో సిఏ చదువుకునేటప్పుడు అక్కడ బీచ్ లో పోయి చిన్ననాటి స్నేహితులు అందరూ సిఏ చదువుకునేటువంటి విద్యార్థులు అందరం కూడా ఆ ఫోటో తీసుకున్నాం. అది నా దగ్గర కూడా లేదు, ఎట్టో ఆయన దగ్గర ఉండిపోయింది. అది నాకు కూడా ఆశ్చర్యం వేసింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వేరే పార్టీలో ఉన్నా, నేను వేరే పార్టీలో ఉన్నా, ఏ రోజు కూడా మేము స్నేహాన్ని కొనసాగించడే కాకుండా ఒకరి విషయాల్లో, ఒక రాజకీయ విషయాల్లో ఎవరు పద్ధతి ప్రకారం పోతున్నాం. అంతేకాకుండా ఈ రోజు కూడా విజయసాయి విఎస్ రెడ్డి అండ్ కంపెనీ నా గ్రూప్ బిఎంఆర్ సంస్థలు కూడా ఆడిటర్. ఈ రోజు కూడా ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశంలో ఏమయ్యా ఇంకా విజయసాయి రెడ్డి గారిని నీ ఆడిటర్గా పెట్టుకున్నావు అని అడగడం కూడా జరిగింది. కానీ నేను ఒకటే చెప్పాను, అది వేరు ఇది వేరు, రాజకీయం వేరే వ్యక్తిగతం వేరే అని కూడా నవ్వుతా నేను కూడా సమానం చెప్పాను. అది మాకు ఉండేటువంటి అనుబంధం. అంటే ఈరోజు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఎన్నిక చేయడంతోనే ఆయన విజయం, అంటే పార్టీ విజయం ఖరారైనటువంటి వాస్తవాన్ని నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు అందరూ కూడా ఇప్పటికే అనుకోవడం జరుగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంతకాలం వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకుడికి దగ్గర ఉండారు, పదవులు అనుభవించారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా పదవులు అనుభవించారు. ఆయనకి ఎంతంత సన్నిహితంగా ఉండి కూడా ఆయన సడన్గా పార్టీ మారడం చాలా బాధాకరం. నాకు కూడా రాజ్యసభలో నాతో పాటు ఆయన కూడా కొలిగ్, అంత ఉన్న వ్యక్తి, అనుబంధం పెంచుకున్న వ్యక్తి ఈరోజు పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన మొదట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. కానీ ఈరోజు ఆ కన్ఫ్యూజన్ అంతా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు నుంచి రోజు రోజుకి 7 నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల యొక్క విజయావకాశం బ్రహ్మాండంగా మెరుగైనవి. మీరు చూసిన ఉదయగిరి మస్తాన్ గారు ఒక ఓపెన్ క్వశ్చన్, జెన్యున్గా ఆన్సర్ చెప్పండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఆర్థిక సామర్థ్యం ఉన్న ఒక లీడర్ని వైసీపీ ఎందుకు చేజార్చుకుంది? అది మీ బలహీనత లేదంటే తన పవర్ అని చెప్పొచ్చా? అసలు ఎక్కడ చెడింది? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఆర్థిక బలం అనేది కొంతవరకే పనిచేస్తాయి, కానీ ప్రజాబలం అవసరం. ఆయనకి ప్రజా బలం లేదు చెప్పాలంటే. ఆయన ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలు ఇంతవరకు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయన కూడా పొలిటికల్ నిబద్ధత లేదు. 2019 ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడుతో కలిసి తెలుగుదేశంలో పోవాలనుకున్నారు, ప్రయాణించాలని. కానీ అక్కడ రాజ్యసభ సీటు రాకపోయేకే ఇక్కడికి వచ్చి ఆ రోజు రాజ్యసభ సభ్యులు కావడం, మళ్ళీ ఇక్కడ నెల్లూరు పార్లమెంటు పోటీ చేయమన్నప్పుడు ఆయన కండిషన్ పెట్టడం ఏ రాజకీయ నాయకుడికి కూడా నచ్చదు. ఎందుకంటే వాళ్ళ అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. అవి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ విజయానికి ఉపయోగపడతాయి. అటువంటిది మరిచి నాకు వాళ్ళు అక్కడ ఉండాలా, వీళ్ళు ఇక్కడ ఉండాలా, వీళ్ళు ఉండకూడదు, ముస్లింకి నేను నెల్లూరు టౌన్లో ఎమ్మెల్యేగా ఇస్తే నేను పోటీ చేయను, అదేవిధంగా బీసీ అభ్యర్థి కందుకూరు బీసీ అభ్యర్థికి ఇస్తే గెలవడు, అక్కడ కూడా ఉన్నత వర్గాల వారిని పెడతాను అని అన్నం జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సామాజిక న్యాయానికి అది చాలా వ్యతిరేకం. సామాజిక న్యాయంలో భాగంగా నీకెందుకు మంచి అభ్యర్థిని నేను చేస్తానా కూడా అది ఆయన దాన్ని పట్టించుకోకుండా దురదృష్టవశాత్తు ఆయన తెలుగుదేశం పార్టీలో పోవడం, జనాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కాదు, తటస్థంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆయన్ని ఈ విషయంలో వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. విజయసాయి రెడ్డి గారు అభ్యర్థి ఖరారైన తర్వాత ఆయనకు ఉండేటువంటి క్రెడిబిలిటీ కానీ, వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం కానీ, నెల్లూరు వాసిగా ఉన్నటువంటిది, అందులో పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి వాస్తవం అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్లో కూడా మా 31 మంది ఎంపీలకి ఆయన పార్లమెంట్ నాయకుడిగా ఉండడం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు కూడా చూసుంటారు. ఇటీవల ఆయన సంసద్ రత్న అనేది కూడా పార్లమెంటులో ఆయన చేసినటువంటి సేవలకి అరుదైనటువంటి పురస్కారం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ప్రదానం చేయడం జరిగింది. అంటే ఇటువంటి ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తిని నెల్లూరు పార్లమెంటుకు పెట్టడం అందరూ కూడా బాగా హర్షిస్తూ ఉన్నారు. ఆయన విజయావకాశాలు
బ్రహ్మాండం మెరుగవడం కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఈ రాజకీయంగా పొరపాటు ఆయన్ని ఖచ్చితంగా ప్రజలు హర్షించకుండా ఓడించేటువంటి పరిస్థితి ఈరోజు 7 నియోజకవర్గం నేను చెప్తున్నాను ఈరోజు. బట్ గతంలో పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంట. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి వేవు, జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క అవకాశం అనే నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. నెల్లూరు జిల్లా ఆల్మోస్ట్ క్లీన్ స్విప్గా అక్కడ మీకు ల్యాండ్ స్లైడ్ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు 2024లో మాట్లాడుతున్నాం. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది, సంక్షేమ పథకాలు అందని ప్రజలు ఎంతోమంది ఉంటారు. ఖచ్చితంగా వైసీపీ అంటే ఎంతో కొంత కొన్ని లోటుపాట్లు జరిగాయనే ఒక వర్గం ఉంటుంది. దట్టు ఇక్కడ అరాచకాలు పెరిగిపోయాయి, జిల్లాలో నాయకుల అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయి అనే విమర్శలు లేకపోలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్క వైసీపీ ఎమ్మెల్యేని ఎంపీతో సహా గెలవనీయకుండా అడ్డుకుంటాము అని చెప్పి టీడీపీ చేస్తూ ఉన్న కమెంట్, వేమిరెడ్డి ఇస్తూ ఉన్న ఓపెన్ స్టేట్మెంట్, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ వల్ల రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఉన్నటువంటి ఒక మంచి క్రెడిబిలిటీతో అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో పట్టం కట్టదరింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంతమంది కార్యకర్తలే లేరు, అప్పుడు క్యాడరు లేదు. క్యాడర్ లేకుండా ఉండడమే కాకుండా ఆ రోజు లేనటువంటి ఆయన సేవలు అంటే ప్రభుత్వంలో లేడు కాబట్టి అయినా కూడా అంత మెజారిటీతో గెలవడం. కానీ ఈరోజు చూస్తే మొత్తం మీద ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ సామాజిక న్యాయం కానీ చేసినటువంటి ఈ పరిస్థితుల్లో మినిమం 45% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సైనికులు మాదిరిగా ఉన్నారు. గతంలో లేదు. గతంలో జనరల్గా పబ్లిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఒకసారి చేయాలి అని అనుకున్నారు, బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు సొంత సైన్యాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి తయారు చేయడం ప్రధానమైన బలం. ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పాటించడం ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వాస్తవం. అంటూ ఉంటారు అభివృద్ధి అంటే ఏంది? పేదవాడి చేతికి రూపాయి ఇస్తే వాడు దాన్ని సద్వినియోగం చేసి వాడు డెవలప్ అయితే ఆటోమేటిక్ సమాజం డెవలప్ అవుతుంది. కాబట్టి ఈరోజు విద్యాపరంగా కానీ అన్ని రకాల కూడా బ్రహ్మాండంగా సమాజంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, విద్యా వైద్యం ద్వారా అయితేనే మంచి అభిప్రాయాన్ని మీద ఏర్పడి జగన్మోహన్ రెడ్డి అయితేనే ఈ సమాజానికిలో సామాజిక న్యాయం కానీ అన్ని విషయంలో బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకుపోతారని మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. గతంలో లేని దానికంటే ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమాలన్నిటి వల్ల, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆయనకి ఎక్కువ ఇమేజ్ పెరిగింది. కానీ ఇటువంటి పరిస్థితి మస్తాన్ గారి పైన కూడా ఆరోపణలు వచ్చాయి. వేమిరెడ్డితో పాటు మీరు కూడా అదే లైన్లో వెళ్ళబోతున్నారు, పార్టీ మారబోతున్నారు, అనేక ప్రచారం. Sun, celebrating 20 years of excellence in education. Come join us.